అప్పుడు పాతకాలంలో చిన్నమ్మా బాగున్నాం తల్లి. చిన్న నాకు అప్పుడు ఒక 200 అప్పిచ్చిండే, ఇచ్చి పనికి వచ్చాను తల్లి. దూరమైనా పర్లేదు తల్లి, ఒక రుణం మనం ఉంచుకోకూడదు అప్పుడు. ఇప్పుడు కాలంలో ఓ నీ మొగుడు ఉన్నాడా అమ్మా? ఆ పొద్దు మీ ఆయన నువ్వు 1,00,000 రూపాయలు తీసుకుంటారు కదమ్మా, ఇంతవరకు కట్టనిక్కలేదు. ఏమమ్మాట మాట్లాడతావు? ఆ పొద్దు నీ మొగుడు అప్పు తీసుకున్నప్పుడు పక్కనే ఉంటావు కదా, పత్రాలు కూడా ఇదే ఉండేది చూడు. అవైలే ఒకటే దుడ్లు ఇంకోసారి వస్తే మనకి ఎంత తలకండి వచ్చిలే నాది పత్రాలు ఉన్నాయి, రేపు పెద్ద మందిని తోలుకొని వస్తాను, ఎట్టగట్టరా చూస్తాను కూడా. మనం నిజంగానే మన 1,00,000 రూపాయలు తీసుకున్నామే, రేపు పెద్ద మంచులు కానీ వస్తారు, మనం రాసి ఇచ్చిన పత్రాలు కానీ వానేద్దే ఉండే, మరి ఎట్లమే పెద్ద మనుషులకు భయపడుతుంది 1,00,000 రూపాయలు